షూట్ మాకు జీవో పాస్ చేయండి. ఎందుకంటే మీరు సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమా వాళ్ళు దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా విషయాలు అన్నీ తెలుసు, లోకేష్ గారికి తెలుసు, బాలకృష్ణ గారికి తెలుసు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. మేము త్వరలోనే చిన్న నిర్మాతలు అందరం మీ దగ్గరికి వస్తాం. మా బాధను మీ చిరంజీవి గారికి చెప్పి చిరంజీవి గారి ద్వారా మీ దగ్గరికి వస్తాం. మా కష్టాన్ని చెప్పుకుంటాం, మా బాధను చెప్పుకుంటాం. మా బాధను వినండి ప్లీజ్. ఎందుకంటే అక్కడ కూడా ఫెడరేషన్లు ఉన్నాయి, అక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా కార్మికులను కాపాడాలి. కార్మికులు కాపాడాలంటే ముందు స్టూడియో కట్టాలి. కార్మికులు కాపాడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. కార్మికులు కాపాడాలంటే డబ్బింగ్ థియేటర్ కావాలి. కార్మికులు కాపాడాలంటే అక్కడ నిర్మాతలు రావాలి. ఇవన్నీ మనం 1.5 years అవుతుందండి. గత 5 సంవత్సరాలు అలా పాడైపోయింది. ఫస్ట్ 2014-19 దాకా. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ నాశనం చేసేశారు. మనం 1.5 years అవుతుందండి. అందుకే నేను దయచేసి మీకు చెప్తున్నాను సార్, రిక్వెస్ట్ ఏంటంటే సార్, విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, రాజమండ్రిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, అమరావతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, గవర్నమెంట్గా స్టూడియో కట్టండి. అలాగే మీకు తిరుపతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి. ఎవరో కడతారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనేది మర్చిపోండి సార్. గవర్నమెంటే స్టూడియోలు కట్టండి, గవర్నమెంటే డబ్బింగ్ థియేటర్లు కట్టండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి, టూరిజంకి లింకు కలపండి, టూరిజం లింకు కలపండి. రేపు రాబోయే తరం అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు ఇండస్ట్రీలోకి అందరూ వస్తున్నారు. ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతానికి చూసుకోవాలి. అలాగే తెలంగాణ ఎంత డెవలప్ అవుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా మనం పోటీగా డెవలప్ అవ్వాలి. 68% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే 32% ఇన్కమ్ తెలంగాణ నుంచి వస్తుంది. కనుక మనకి ఇన్కమ్ వస్తుంది 68%. కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలపింగ్ లేదు, స్టూడియోలు లేవు, ఏమీ లేవు. 1.5 years అవుతుంది. రండి రండి అంటే రారండి అంటే రారండి, సెటిల్ అయిపోయేది ఇక్కడ తెలంగాణలో. కనుక దయచేసి మనం అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది సార్. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలలోపు ఇవన్నీ కట్టి ఇండస్ట్రీ డెవలప్ చేసి నాకు కొంత షూటింగ్ అక్కడ జరగాలి, కొంత షూటింగ్ ఇక్కడ జరగాలి. 2 రాష్ట్రాల్లో షూటింగ్లు జరగాలి, 2 రాష్ట్రాల్లో కార్మికులు బతకాలి, 2 రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, 2 రాష్ట్రాల్లో ఇన్కమ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ అనేది 2 రాష్ట్రాల్లో బతకాలి. దయచేసి నేను అదే చెప్తున్నాను సార్. దయచేసి మీరు పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, 2 టోటల్గా పెద్ద ఆయన 3 రోజులు 4 రోజులు ఆయన టైం వేస్ట్ చేసి ఆయన మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఆయన మాట్లాడమని, ఆయన చెప్పమని రిక్వెస్ట్ అన్నా మీరు చూడండి అన్న, మాకు ఈగోలో ఆయన మాట్లాడిన వ్యక్తులము. మరి మీరు కానీ అంత అయిపోయినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు ఒక్క ఫోన్ కాల్ మీరు చేసి, అన్న ఇగో కష్టాల్లో మీ దగ్గరికి వచ్చాం, ఇదిగో మన ఇండస్ట్రీ అంతా షూటింగ్ ఈ విధంగా జరిగింది, ఇగో ఈ విధంగా జరిగిందన్న, ఇదిగో మీరు కమిషనర్ గారితో ఒక్కసారి మాట్లాడిన, మీకు ఇలాగ అయిపోయింది, ఇలా చేస్తున్నాను, ఒక్క మాట మీరు చెప్పుంటే, ఆయన కోసం మీరు థ్యాంక్స్ చెప్పుంటే. కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెళ్తాం, మనకు సుఖమైనప్పుడు మాత్రం మనం వదిలేస్తాం. అందుకేనే ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి వదిలేసింది ఆయన రాజకీయం. ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు, ఈ రాజకీయాల్లో నేను ఉండను, ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి రాజకీయాల నుంచి వద్దు అనుకుంది అందుకే చిరంజీవి గారు. కానీ అంతకన్నా ఎక్కువ ఈ సినిమాలో రాజకీయాలు ఉంటాయని తెలుసు. ఈ సినిమాలో అంతకన్నా రాజకీయాలు ఉంటాయి. అవసరం అయితే మనం కాళ్ళు పట్టుకుంటాం, అవసరం లేకపోతే కాళ్ళు ఎగరేస్తాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తుంటే, కొంతమంది చేసిన ఈ బాధ అనిపిస్తుంది. ఆయన నన్ను తిట్టినా పర్లేదు, కానీ బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే ఒక మనిషిని మనం కావాలని మనం పెట్టి మళ్ళీ మనిషిని పట్టించుకోకుండా వెళ్తే ఎలాగుంటుంది అనేది ఆ బాధ నాకు ఉంటుంది. అందుకే నేను ఈరోజు మాట్లాడాలి. ఆయన నన్ను ఏమన్నా పర్లేదు, మాట్లాడాలని డిసైడ్ అయ్యా. అవకాశవాదం రాజకీయం చేయకూడదు, అవకాశవాదం కాదు. అవసరమైనప్పుడు మనం ఆ ఇంటి గడప తొక్కాం, అవసరం తీరిపోయినప్పుడు మనం ఇలాగ అటు వెళ్ళిపోకూడదు. కనుక దయచేసి ఎవరైతే వెళ్ళారో, నేను దిల్ రాజు గారిని సూటుగా అడుగుతున్నా, మీకు చెప్పారు కదా సార్, సుప్రియ గారు మీకు చెప్పారు కదా, కిరణ్ గారు మీకు చెప్పారు కదా, అనిల్ గారు, అమ్మెరాజు గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట అయినా సరే మీరు థ్యాంక్స్ చెప్పగలిగారా? గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసింది ఆయన చెప్పారు ట్విట్టర్లో, ఇమ్మీడియట్లీ థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారికి. ఇండస్ట్రీలో ఒక పెద్ద దాసనారాయణ గారి తర్వాత ఒక పెద్ద మనిషి మనకి అగాధం వచ్చినప్పుడు పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిగా మనం చిరంజీవి గారిని మీరు ఉండమని మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి విషయం మనం చెప్పినప్పుడు, కష్టాలు చెప్పినప్పుడు సుఖం కూడా చెప్పాలి. మంచిగా జరిగింది కదా, ఆనందిస్తాడు కదా, ఆయన సంతోషపడతాడు కదా, థ్యాంక్స్ చెప్తాడు కదా.
ఇదేమి రాజకీయం అండి ఇది? ఈ రాజకీయాల ఒకటి అంటే ఇక్కడ కూడా ఇది ఇది అది ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను, వాళ్ళ విజ్ఞతకు నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ అనిపించింది, నాకు బాధ అనిపించి ఇది చిరంజీవి గారు నన్ను ఏమన్నా పర్లేదు కానీ నాకు బాధ అనిపించి నేను మాట్లాడేది, నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక మనిషిని నమ్మామంటే ప్రాణం పెట్టాలి, ఒక మనిషి చేస్తున్నాడంటే ఆ మనిషిని పూర్తిగా నమ్మామంటే ప్రాణం ఇచ్చాలి, ఉండాలి. అంతేగాని మనం అవసరమైనప్పుడు వదిలేయడం కాదు ఇది. నాకు రాజకీయం తెలియదు, చిరంజీవి గారికి అసలు రాజకీయం తెలియదు, మాకు తెలియదు రాజకీయం, మాకు ఈ డబుల్ గేమ్లు మాకు తెలియవు. ఎందుకంటే నేను ఒకరిని నమ్మామంటే ఆ విధంగానే ఉంటాం. కనుక ఇక్కడ కార్మికుడికి న్యాయం జరగాలన్నా, చిన్న సినిమా నిర్మాతకి న్యాయం జరగాలి. ఎప్పటికైనా మాకు చిన్న సినిమా నిర్మాతకు న్యాయం జరుగుతుంది అంటే అది చిరంజీవి గారి ద్వారా జరుగుతుంది. ఎప్పటికైనా మాకు మల్టీప్లెక్స్లు 20% ఆక్యుపేషన్ గవర్నమెంట్ జియో పాస్ చేస్తుందంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఎప్పటికైనా ఐదో షో మాకు 2.5 షో వస్తుంది అంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఇది నాకు స్వార్థమో చిరంజీవి గారికో లేకపోతే ఇంకొకరు కాదండి. ఇది నేను సినిమా తీస్తానో తీయనో తెలియదు, నా పిల్లలు తీస్తారో లేదో తెలియదు, తీస్తే తీయవచ్చు, తీగిపోవచ్చు. నేను 100% నాకు లాభం లేదే సినిమా నేను చేయకపోయినా నాకున్న అనుభవాన్ని, రేపు నిర్మాతలు పడుతున్న బాధని, కష్టాన్ని, రేపు రాబోయే తరానికి మల్టీప్లెక్స్లు అనేది మనం కంపల్సరీ 20% ఆక్యుపేషన్ కావాలి, మన 5వ షో కావాలి. 20% ఆక్యుపేషన్ ఎందుకు అడుగుతున్నామంటే గతంలో ఇందిరాగాంధీ గారు ఆ 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ ఇచ్చారు. రేపు రాబోయే తరం మల్టీప్లెక్సెసే. ఆ మల్టీప్లెక్స్లో 20% ఎందుకు అడుగుతున్నాడు? చిరంజీవి గారి సినిమా 350, నటికుమార్ సినిమా 350 అంటే ఎందుకు చూస్తారు? కనుక 20% 100 రూపాయల టికెట్ పెడితే 100% సినిమా చిన్నవాళ్ళు చూస్తే పేదవాడు కూడా చూస్తాడు. పేదవాడు సినిమా థియేటర్లో బయట నుంచి చూడటం కాదు, మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి. మనం 25 రూపాయలు పాప్కార్న్ అమ్మాలి, 25 రూపాయలు కూల్ డ్రింక్ అమ్మాలి, 50 రూపాయల లోపే ఐటెం తినుబండారాలు ఉండాలి. ఇది మనం చిన్న సినిమా బతకాలి అంటే రేపు రాబోయే దగ్గర మల్టీప్లెక్స్లు ఉంటున్నాయి కాబట్టి, ఇంకా సింగిల్ స్క్రీన్లు ఉండవు కాబట్టి ఫీచర్ అది కంపల్సరీ మనం చెయ్యాలి, ఇట్లా మనం పెట్టాలి. అది సింగిల్ స్క్రీన్ 2.5 షో అనేది కంపల్సరీ ఉండాలి. ఈ 2.5 షో లేకపోతే రేపు చిన్న సినిమాలు చనిపోతాయి. ఇప్పుడే క్యూబ్ డబ్బులు రావట్లేదు, ఇప్పటికే ఏవి ఇబ్బందులు పడుతున్నాం. అందుకని అవన్నీ కూడా చిరంజీవి గారికి మనం పోయిన ఆదివారం నాడు అంతా కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఆయనకి నేను అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కూడా చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. కుమార్ ఇదిగో ఇది కొన్ని అవుతున్నాయి కదా, ఆ రోజు ఎంత కష్టపడ్డాడో, ఆ రోజు ఎంత బాధపడ్డాడో ఈ సినిమా నిర్మాతల కోసం. అయ్యో ఈ సినిమా నిర్మాతలు టికెట్ రేట్లు రాకపోతే ఇబ్బంది పడతారే, ఈ చిన్న సినిమా నిర్మాతలు బాధపడతారే, 5 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి, 30 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి అని ఎంత బాధపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు అది మాకు తెలుసు, వీళ్ళకేం తెలుసు. ఆయన కష్టపడి ఆయన పట్టుబట్టి RRR సినిమాకి కానీ ఇంకో సినిమాకి కానీ ఆయన రేట్లు తగ్గకపోతే సినిమాలు రిలీజ్ అయ్యేవా? ఈరోజు మొత్తం కల్కి సినిమాకి రేట్లు వచ్చేవా? ఒక్కసారి ఆలోచించండి. కల్కి సినిమా అంటే ఇప్పుడు మొన్న వచ్చింది, అంతకుముందు సినిమాలకు రేట్లు వచ్చేవి RRR కానీ వాటికి కానీ. ఆయన కష్టపడే కదా జీవో తెచ్చాడు, ఆయన ఒక పట్టుదల పట్టే కదా సినిమా ఇండస్ట్రీ కోసమే కదా. ఆయన ఇండస్ట్రీ కోసం ఒక 2 అడుగులు దిగి వెళ్ళి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళి అందరినీ తీసుకొని వెళ్ళి కష్టపడి తీసుకొచ్చిన వ్యక్తికి ఇదా మీరిచ్చే మర్యాద?